వెల్కమ్ టు T2B లైవ్. మా T2B లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి. 2017 ఇయర్ మొదలై దాదాపు 4 నెలలు కావస్తుంది. బాహుబలి 2 రిలీజ్ తో 4 నెలలు పూర్తి చేసుకోనున్న ఈ ఇయర్ లో ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాలలో మంచి సినిమాలే ఎక్కువగా వచ్చాయని చెప్పొచ్చు. ఖైదీ నెంబర్ 150, గౌతమిపుత్ర శాతకర్ణి, శతమానం భవతి, నేను లోకల్ లాంటి సూపర్ డూపర్ హిట్లతో పాటు గాజీ అటాక్ లాంటి ప్రయోగాత్మక సినిమాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కాగా ఇలాంటి సినిమాల నడుమ రిలీజ్ అయిన కొన్ని సినిమాలు నిర్మాతలకు కొంత లాభాన్ని తెచ్చిపెట్టినా కొన్న బయ్యర్లకు మాత్రం తీవ్ర నష్టాలను మిగిలించాయి. వాటిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు కూడా ఉన్న ఆ సినిమా కలెక్షన్లను 2 తెలుగు రాష్ట్రాలలో చూస్తే పెట్టినట్టు ప్రతి పైసా తీసుకువచ్చిందని చెప్పాలి. ఆ సినిమా కాకుండా రిలీజ్ అయిన మరో 2 సినిమాలు ఇండస్ట్రీకి తీవ్ర నష్టాన్ని మిగిలించాయి అని చెప్పొచ్చు. ఆ 2 సినిమాలు మరేవో కాదు. ఒకటి కె రాఘవేందర్ రావు, నాగార్జునల కాంబినేషన్ లో వచ్చిన ఓం నమో వెంకటేశాయ సినిమా కాగా, మరొకటి శ్రీను వైట్ల మరియు వరుణ్ తేజ్ ల కాంబినేషన్ లో వచ్చిన మిస్టర్ సినిమా. ఈ 2 సినిమాలు ఈ ఇయర్ ఇప్పటి వరకు రిలీజ్ అయిన వాటిలో భారీ నష్టాలను తీసుకువచ్చిన సినిమాలుగా ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఓం నమో వెంకటేశాయకు దాదాపుగా 15 కోట్లకు పైగా నష్టాలు తీసుకురాగా, ఇప్పుడు రిలీజ్ అయిన మిస్టర్ సినిమా కూడా దాదాపుగా 14 కోట్ల దాకా నష్టాలను మిగిలించే అవకాశం ఉందని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. దాంతో ఈ ఇయర్ ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాలలో ఈ 2 సినిమాలే అతిపెద్ద డిజాస్టర్స్ అని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం T2B లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి.